సో లాస్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ఫార్వర్డ్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్. ఫార్వర్డ్ ఆపరేటర్ అంటే డెల్టా, షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఈ. 5 మార్క్స్కి ఎలా ఇస్తారంటే ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ ఫార్వర్డ్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్ అని అడుగుతారు. ఓకేనమ్మా. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే, సో ఫార్వర్డ్ ఆపరేటర్ అంటే ఏంటి ఫార్ములా? వీ నో దట్ ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా y1 ఫార్ములా ఫార్వర్డ్ డెల్టా y0. డెల్టా y0 అంటే అర్థం 0కి ఒకటి యాడ్ చేయాలి, అంటే y1 మైనస్ y0. ఇది ఫార్ములా. డెల్టా y0 ఫార్ములా y1 మైనస్ y0. ఎందుకంటే సిన్స్ డెల్టా వైఆర్ ఫార్ములా ఏం చెప్పాను? డెల్టా వైఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అని చెప్పాను. అవునామా? వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. సో దీంట్లో మనకి ఏమొస్తుంది? సో దీంట్లో మనకి డెల్టా y0 చూడండి, ఇక్కడ ఆర్ బదులు 0 రాయండి. 0 ప్లస్ 1 మైనస్ y0. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో సో డెల్టా y0 ఈజ్ ఈక్వల్స్ టు y1 అంటే ఏంటమ్మా? ఈ ఇంటూ y0 అని రాయొచ్చు షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేసి. ఎందుకంటే పవరు సఫిక్స్ యాడ్ చేస్తే మళ్ళీ y1 వస్తుంది. సో ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం మైనస్ y0. ఎందుకు ఎలా రాస్తామంటే షిఫ్ట్ ఆపరేటరు ఈ y0 ఫార్ములా y1, అంటే ఇక్కడ మనం సఫిక్స్ పవర్ యాడ్ చేస్తే y1. సో డెల్టా y0 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిలో మనం y0 కామన్ తీయచ్చు. అప్పుడు ఏమొస్తుంది? ఈ మైనస్ 1 ఇంటూ y0. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 1. దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ ఫార్వర్డ్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ డెల్టా. ఇవన్నీ రిలేషన్స్ అన్నమాట. ఇది ఫస్ట్ రిలేషన్. సో రిలేషన్ బిట్వీన్ డెల్టా అండ్ ఈ అంటే రిలేషన్ బిట్వీన్ ఫార్వర్డ్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్. ఇక్కడ డెల్టా y0 ఫార్ములా y1 మైనస్ y0. ఇది ఫార్ములా అనమాట. సో y1లోంచి y0ని తీసేయాలి, అది డెల్టా y0. సో ఇక్కడ y1 అంటే మళ్ళీ షిఫ్ట్ ఆపరేటర్ ఈ y0ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ y0ని పవరు సఫిక్స్ ఒకటి ముందుకు రాయాలి, y1 అంటే y1 మనం ఇలా రాయొచ్చు. రెంట్లో y0 కామన్ తీయండి. సో డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1, ఈ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా. ఇది రిలేషన్ బిట్వీన్ డెల్టా అండ్ ఈ. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఈ. రిలేషన్ బిట్వీన్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్. సో డిఫరెన్షియల్ ఆపరేటర్కి షిఫ్ట్ ఆపరేటర్కి మధ్య రిలేషన్ ఏంటంటే, సపోజ్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫంక్షన్ టేలర్ సిరీస్ యూజ్ చేస్తే బై యూజింగ్ టేలర్ సిరీస్ ఫార్మేట్ ఏంటంటే ఫార్ములా టేలర్ సిరీస్లో బై యూజింగ్ టేలర్ సిరీస్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మనం వై ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఫార్ములా దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫార్ములా వై ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ y dash of x plus h square by 2 factorial into y double dash of x plus h cube by 3 factorial into y triple dash of x plus so on. దీన్ని మనం టేలర్ సిరీస్ అంటాం. సో ఎక్స్పాన్షన్ టేలర్ సిరీస్ యొక్క ఎక్స్పాన్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి వై ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై డాష్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై డబల్ డాష్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై ట్రిపుల్ డాష్ ప్లస్ సో ఆన్. ఇది టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఈ వై ఎక్స్తో డినోట్ చేస్తాం. దీంతో ఒకటి ముందుకెళ్ళింది కాబట్టి హెచ్ యాడ్ చేస్తాం కాబట్టి షిఫ్ట్ ఆపరేటర్ ఆఫ్ వైఎక్స్ అని డినోట్ చేద్దాం. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో
వై డాష్ అంటే డి బై డిఎక్స్ అంటే ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు వై ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ వై ఆఫ్ ఎక్స్ వైకి డెరివేటివ్ అవునామా డివై బై డిఎక్స్ అని అర్థం. అలాగే హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై డబల్ డాష్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అది ఫార్ములా వై ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యూబ్ అంటే హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై ట్రిపుల్ డాష్ అంటే డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ ఇంటూ వై ప్లస్ సో ఆన్ ఇలా రాస్తాం. సో డి బై డిఎక్స్ని మనం డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే వై ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డివై అని రాయొచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వైఎక్స్ కదా ఫంక్షను ప్లస్ డి స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి స్క్వేర్ వై ఎక్స్ అని రాయొచ్చు ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి క్యూబ్ వైఎక్స్ ప్లస్ సో ఆన్. ఇక్కడ ఎక్స్ వైఎక్స్లో ఫంక్షన్ ఉంది. అలాగే అర్థమైందమ్మా. మనం టేలర్ సిరీస్ తీసుకున్నాము. టేలర్ సిరీస్ ఏంటంటే ఒక ఫంక్షన్ ఇక్కడ హెచ్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ డెరివేటివ్ డబల్ డెరివేటివ్ ట్రిపుల్ డెరివేటివ్ అలా చేసుకుంటారు. దాన్ని మనం టేలర్ సిరీస్ అంటాం. తర్వాత ఫస్ట్ హెచ్ పవర్ 0 హెచ్ పవర్ 1 హెచ్ స్క్వేర్ హెచ్ క్యూబ్ సో ఆన్. ఇక్కడ వై ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ థర్డ్ డెరివేటివ్ సో ఆన్. డి బై డిఎక్స్ అంటే మనం డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. సో డి బై డిఎక్స్ బదులు డి రాసుకోవాలి. అర్థమైందమ్మా. సో అన్నింటిలో ఏం కామన్ తీయచ్చు వైఎక్స్ కామన్ తీసింది. అర్థమైందా. ఫస్ట్ కూడా వైఎక్సే. అన్నింటిలోంచి మనం వైఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది. సో ఈ వైఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ వైఎక్స్ అన్నింటిలో వైఎక్స్ కామన్ తీసింది 1 ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి స్క్వేర్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇంటూ వైఎక్స్ వస్తుంది. అన్నిట్లో మనం వైఎక్స్ కామన్ తీసాం. అర్థమైందామా. సో నెక్స్ట్ స్టెప్ లాస్ట్ ఏమొస్తుందంటే ఈ వైఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫార్ములా దీనికి ఎక్స్పాన్షన్ ఈ పవర్ హెచ్డి ఇది ఎక్స్పాన్షన్ అనమాట ఇంటూ వైఎక్స్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ హెచ్డి. ఇది దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ డిఫరెన్షియల్ ఆపరేటర్. సో అర్థమైందా. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకోవాలి. అది ఫార్ములా అనమాట. టేలర్ సిరీస్ బట్టి వై ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ సెకండ్ డెరివేటివ్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ థర్డ్ డెరివేటివ్ ప్లస్ సో ఆన్. దీన్ని మనం ఈ వైఎక్స్ అంటాం. వైఎక్స్ ఇది. సో వైఎక్స్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ డి బై డిఎక్స్ డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ వైఎక్స్ డి బై డిఎక్స్ మనం షిఫ్ట్ ఆపరేటర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. అన్నింటిలో వైఎక్స్ కామన్ తీస్తాం. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఎక్స్పాన్షన్ 1 ప్లస్ హెచ్డి బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ హెచ్డి హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ హెచ్డి హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్కి ఈ పవర్ హెచ్డి ఎక్స్పాన్షన్ అనమాట అది. సో రెండింటిలో వైఎక్స్ ఉంది కాబట్టి ఈక్వల్ టు హెచ్డి. దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్. అర్థమైందమ్మా. ఇది 5 మార్క్స్కి అడుగుతుంటారు. ఓకేనా. థ్యాంక్ యూ.